హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే బగారా రైస్కు కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. బగారా రైస్ చేస్తున్న క్లిప్ అయితే నేను తీయలేదండి, చేయాలనుకోలేదు, ఫైనల్లీ తీసేసా ఇది. సో బగారా రైస్ రాని వాళ్ళు అంటూ ఎవరుండరు, కానీ నేను చెప్తున్న విధానం చూడండి ఒకసారి. ముందు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేశాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి డాల్డా యాడ్ చేయాలి. డాల్డా యాడ్ చేశాక అవి కొంచెం మంచిగా అవుతుంటే ఆ టైంలో ఆనియన్ కట్ చేసి స్లైసెస్ రౌండ్ షేప్లో కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అవి ఏగుతున్న టైంలో తర్వాతకి బగారా ఆకుది అది ఉంటుందిగా, మొత్తం మిక్సింగ్ ఆకుంటుందండి. అందులో జాజికాయ, జాపత్రి, సంథింగ్ ఏది కావాలంటే అన్నీ ఉంటాయి అన్నమాట దాంట్లోనే. ఓకే, ఆకుది అందులో వేసేయాలి. వేసేసాక కలపాలి. తర్వాతకి పుదీనా వేసేయాలి. పుదీనా వేసి కలిపినాక ఆ టైంలోనే అల్లం వేసేయాలి. అల్లం వేసాక కలర్ చేంజ్ అయ్యిద్దిగా. కలర్ చేంజ్ అయినప్పటికీ అప్పుడు మనము తీసుకున్న 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 3 గ్లాసెస్ వాటర్ ఎందుకంటానంటే నేను తీసుకున్న న్యూ రైస్ కాబట్టి కొంచెం వాటర్ తక్కువ చేసుకోవాలి. ఓల్డ్ రైస్కి అయితే అలా కాదు, వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువే ఉంటుందండి. సో అదన్నమాట. చూడండి, యాడ్ చేసుకున్నాక ఎసరు వస్తుంది. మరుగుతున్న టైంలోనే కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ తగినంత సాల్ట్ వేసి తర్వాతకి రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకుంటే ఇది చూడండి ఇలా అవుతుంది. కలిపేసుకోవాలి. చూడండి, బాగా రాదనుకున్నాను, పర్లేదు, అంటే న్యూ రైస్ కదా, ఎలా ఉంటుందో ఏమైద్దో, రైస్ ఎలా ఉంటుందో అని అనుకున్నాం. పర్లేదు, బాగానే వచ్చింది. కొంచెం సక్సెస్ అయినట్టే. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఇది బగారా రైస్ రాని వాళ్ళంటూ ఎవరు ఉండరు, కొంచెం ట్రై చేయండి. చాలా సింపుల్ ఇవి. సో మరి చికెన్ ఉండాలి కదా, చికెన్ కూడా ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న చికెన్ ఉందండి. ఇది చూడండి. ఆల్రెడీ నేను చికెన్ ఎలా చేయాలో నా స్టైల్లో చికెన్ అనేది వీడియో పెట్టాను చూడండి. సేమ్ అదే టైపు, చేంజ్ ఏముండదు. సో ఈ 2 కాంబినేషన్ బాగుంటుంది. కొంచెం అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసుకోండి. చాలా తక్కువ టైంలో చాలా తక్కువ క్వాంటిటీస్తో అయిపోతుంది. ఎక్కువ పెద్దగా ఏముండదు, రిస్క్ పడాలి అన్నది కూడా ఏముండదు. సో ఈ చికెన్ అండ్ బగారా రైస్ కాంబినేషన్ బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.